నాయనా, వారు ముగ్గురును ఈ కానిపురమున సోదరులుగా జన్మించిరి. త్రిమూర్తులను దూషించినను, త్రిమూర్త్యాత్మకుడైన దత్తుని దూషించినను, లెక్కకు మిక్కుటములైన అనర్థములు దాపురించును. సోదరులైన ఈ ముగ్గురును ఒక కాని భూమిని ఈ గ్రామమునందే సాగు చేసుకొనుచుండిరి. ఆ పొలములో ఒక దిగుడు బావి కలదు. దీని నుండి ఏతము సహాయమున నీరు పెట్టుకొనడి వారు. ఒకానొక సంవత్సరమున అనావృష్టి కలిగినది. భూమిలోని నీరు అడుగంటినది. ఒకానొక రోజున నీరంతయు ఖర్చు కాగా పారతో ఇసుకను తోడు ప్రయత్నములో నుండిరి. ఆ నీటిలో అడుగునున్న రాతికి పార తగిలి రక్తము పైకి చిమ్మినది. ఆ రక్తము చేతికి తగలగానే వారిలో నున్న మగవానికి మాట వచ్చెను. నీరు యథావిధిగా బావిలో నిండుచుండెను. నీటి స్పర్శ వలన చెవిటివానికి వాని దోషము హరించినది. మూడోవాడైన గుడ్డివాడు ఆ నీటిలోని రాతిని స్పృశించుటచే అతని గుడ్డితనము పోయినది. ఆ రాయి స్వయంభూ వినాయకుని మూర్తి. ఆ రాతి విగ్రహము తల మీద పార తగిలి పెచ్చు విరుగుటచే అక్కడ నుండి రక్తము స్రవించనారంభించినది. ఆ వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠ చేయుటకు సత్య ఋషీశ్వరులైన బాపన్నావధానులను వారి భావమరది అయిన శ్రీధరావధానులను ఈ గ్రామమునకు విచ్చేసిరి. వరసిద్ధి వినాయకుడు వారితో, మహాభూమి నుండి ఈ లోకములోనికి వచ్చినాను. పృథ్వీ తత్వములో అవతరించి తిని ఈ తత్వము కాలచక్రమున అనేక మార్పులను చెందెను. జలతత్వములోను, అగ్నితత్వములోను, వాయుతత్వములోను, ఆకాశతత్వములోను నా అవతరణ ఇదివరకే జరిగినది. అయిన వీళ్ళలో మీరొనరించిన మహాయజ్ఞములోని ఆ హోమభస్మమే ఈ రూపమును ధరించినది. తదుపరి కర్తవ్యమును ఆదేశించుచున్నాను. శ్రీశైలమునందు కలలు తక్కువగా ఉన్నవి. సూర్యమండలాంతర్గతమైన తేజస్సును మీరు అచ్చట శక్తిపాతము చేయవలెను. మీరు శ్రీశైలంలో శక్తిపాతము చేసిన రోజుననే గోకర్ణమునందును, కాశీ అందును, బద్రీ అందును, కేదారమునందును కూడా ఏకకాలంలో నా అనుగ్రహ విశేషమున శక్తిపాతము జరుగును. శ్రీపాద శ్రీవల్లభుల వారి అవతరణమునకు సమయము ఆసన్నమగుచున్నది. శ్రీధర, మీ ఇంటి పేరును శ్రీపాద నామముగా మార్చుచున్నాను. కౌశికస గోత్రుకులైన మీ వంశస్థులు ఇక నుండి శ్రీపాద గృహనామమున వర్ధిల్లెదురుగాక అనెను. రజకుడైన తిరుమలదాసు శంకరభట్టితో, నాయన శంకర, మాల్యాద్రిపురము నుండి బాపన్నావధానులను, శ్రీధరావధానులను పీఠికాపురమునందు నివసించుటకు వలసపోయిరి. నేను శ్రీపాద శ్రీవల్లభుల బాల్య లీలలను ఎన్నింటినో చూసి తిని రేపు నీకు అవన్నీ సవిస్తారముగా వివరించగలను. నా మొదటి భార్య వలన నాకు ఒక మగపిల్లవాడు కలడు. అతడు రవిదాసు అని పేరిట కురోపురం గ్రామమునందే నివసించుచు అచట శ్రీపాదల వారికి యథోచితమైన సేవలు చేయుచున్నాడు.